ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై ఇండియా అలర్ట్ అయింది. ప్రధాని మోదీ ఢిల్లీకి రాగానే భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ కానున్నారు. రాత్రి 9:30 ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే యుద్ధాన్ని చైనా, రష్యా సహా పలు దేశాలు ఖండించాయి. వెంటనే యుద్ధాన్ని ఆపివేసి శాంతి చర్చలు జరపాలని కోరాయి. దాంతో భారత్ సైతం తమ వైఖరి ప్రకటించే అవకాశం ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై ఇండియా అలర్ట్ అయింది. ప్రధాని మోదీ ఢిల్లీకి రాగానే భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ కానున్నట్టు తెలుస్తోంది. రాత్రి 9:30 ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే యుద్ధాన్ని చైనా, రష్యా సహా పలు దేశాలు ఖండించాయి. వెంటనే యుద్ధాన్ని ఆపేసి శాంతి చర్చలు జరపాలని కోరాయి. దాంతో భారత్ సైతం తమ వైఖరి ప్రకటించే అవకాశం ఉంది. రైట్, ఇదే విషయంపై పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతకి సంబంధించి కూడా పీఎం మోదీ కీలక భేటీ నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇది ఒక కీలక భేటీగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఈ రోజు ప్రధాని 9:30 గంటల ప్రాంతంలో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కీలకమైన మంత్రులు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఇంక 2-3 మంత్రులను కూడా అందుబాటులో ఉండవని చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఐటీ సంబంధించినంత వరకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది కనుక దానికి సంబంధించి మార్కెట్ కి సంబంధించిన ఇతర వాటికి అంశాలపైన కూడా దీంట్లో చర్చించే అవకాశం ఉంది. ఒకటి, భారత్ మొదటి నుంచి కూడా శాంతిని కోరుకునే దేశంగానే గుర్తింపు ఉంది. ఎప్పుడు కూడా భారత్ యుద్ధాన్ని సమర్థించదు. ఇప్పుడు కూడా భారత్ అదే వైఖరిని స్పష్టం చేసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి పూర్తిగా మొదటిగా భారత్ కన్సర్న్ వివిధ దేశాల్లో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలు, అక్కడ కొన్ని ఇబ్బందులను చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే యుఏఈలో జరిగిన దాడిలో, ఇరాన్ చేసిన దాడుల్లో భారతీయులు కూడా కొంత గాయపడినట్టుగా సమాచారం అందుతుంది. 3 చనిపోయారు. 3 పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళొకరు, బంగ్లాదేశ్ కి సంబంధించిన వాళ్ళొకరు, నేపాల్ కు సంబంధించిన వాళ్ళొకరు చనిపోయినప్పటికీ 2-3 భారతీయులు కూడా తను కొంత గాయపడినట్టుగా యుఏఈ నుంచి కొంత సమాచారం ఇప్పుడే అందుతున్న నేపథ్యంలో వాళ్ళ రక్షణకు సంబంధించి ఏ రకంగా చూసుకోవాలి, అదేవిధంగా విమానాలు రద్దయిన నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలు ఏ రకంగా ఉండాలి అంశాలపైన కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ కి సంబంధించినంత వరకు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ఒక ప్రభావం ఆయిల్ ధరల పైన పడుతుంది. ఖచ్చితంగా ఆయిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాని ఇంపాక్ట్ ఇండియా పైన లేకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉంది. మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఆయిల్ ధరలకు సంబంధించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దాని ఇంపాక్ట్ ప్రస్తుతం భారత్ పైన పెద్దగా లేదనే చెప్పేసి సమాచారం మనకు అందుతుంది. ఇతర అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది. 2 దేశాలకు సంబంధించి ఇజ్రాయెల్ కానీ ఇది ఈ మధ్య ప్రధానమంత్రి ఇజ్రాయెల్కి వెళ్ళొచ్చారు. అదేవిధంగా ఇరాన్ కి సంబంధించినంత వరకు భారత్ ఇరాన్ ఒక శత్రు దేశంగా మాత్రం చూడట్లేదు. జరుగుతున్న పరిణామాలు, ఇతర అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా తన వైఖరిని వెల్లడించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రధానమంత్రి అవసరమైతే ఇజ్రాయెల్ తోని, అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ తో కూడా, అమెరికా అధ్యక్షుడితో కూడా మాట్లాడే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ సమావేశంలో ప్రాథమికంగా ఉన్న అంశాలు, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించినంత వరకు ప్రధానమంత్రికి బ్రీఫ్ చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం తన వైఖరిని ప్రకటించే అవకాశం ఉంటుంది.
నరసింహరావు, అంటే గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా భారతీయుల భద్రతకి సంబంధించి కూడా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా కీలకంగా? ఎందుకంటే చాలామంది కూడా చాలా వీడియోస్ అవి రిలీజ్ చేస్తూ ఉన్నారు, మాకు భయంగా ఉందని అదని కూడా. దీనికి సంబంధించి కూడా ఏమైనా మాట్లాడతారా ముఖ్యంగా? ఖచ్చితంగా మెడికల్ స్టూడెంట్ కి సంబంధించి ఈ రకమైన ఇబ్బందులు ఉన్నట్టుగానే సమాచారం వస్తుంది. చాలా మంది మెడికల్ విద్యార్థులు కొంత ఈ ప్రాంతాల్లో ఎక్కువగా చదువుతున్న నేపథ్యంలో వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలంటే అంశానికి సంబంధించి మాత్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఎయిర్ స్పేస్ చాలా ప్రాంతాలకు సంబంధించి ఈ ప్రాంతాలకు సంబంధించి మూసివేస్తున్న నేపథ్యంలో వాళ్ళని తీసుకొచ్చే విషయానికి సంబంధించి కొంత టైం పట్టే అవకాశం ఉంది కనుక వాళ్ళను సేఫ్ జోన్ లో ఉంచాలనేది కేంద్ర ప్రభుత్వ భావనగా కనిపిస్తుంది. అందుకోసమే ఎంఎస్ అధికారులను కూడా రంగంలోకి దింపారు. భారతీయులు ఎక్కడెక్కడ ఉన్నారు, ముఖ్యంగా విద్యార్థులు చాలా మంది మెడికల్ కోర్సు చదవడానికి వివిధ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు, అదేవిధంగా కొన్ని గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళు, కార్మికులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు కనుక వాళ్ళకి సంబంధించిన రక్షణ అంశానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడతారని కూడా మనకు సమాచారం అవుతుంది. మొత్తానికి ఈ సమావేశం తర్వాత ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగానే మనకు తెలుస్తుంది. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ. ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. మిజైల్స్, డ్రోన్లతో జెరూసలం, టెల్ అవీవ్పై దాడులు పెంచింది. దాంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైరన్లను మోగించింది. అయితే ఇరాన్ మిజైల్స్ దూసుకురావడంతో జెరూసలంలోని పలు నివాసాలు ధ్వంసం అయ్యాయి. ఇరాన్ దాడుల్లో 5 యూదులు మరణించారు. ప్రతీకార దాడులు ఆపాలని, లేకపోతే దాడి మరింత ఉధృతంగా ఉంటుందని ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్కు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇరాన్ మాత్రం ఎవరి బెదిరింపులకు తల వంచేది లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది.